రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో ఒక పెద్ద ధమాకా జరిగింది, కానీ పాకిస్తాన్లో ఎవరు ఆ ధమాకాను విన్నట్టుగా కనిపించటం లేదు. విననట్టుగా నటిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ధమాకా ఏమిటి? ధమాకా ఏమిటంటే లష్కర్ తోయబా యొక్క అత్యంత కీలకమైనటువంటి కమాండర్ అబ్దుల్ గఫార్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితుల్లో, రహస్యమయమైనటువంటి పరిస్థితుల్లో ఆయన చనిపోయి శవమై కనిపించాడు. అబ్దుల్ గఫార్ అంటే మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే అబ్దుల్ గఫార్ వాస్తవానికి లష్కర్ తోయబా చీఫ్ అయినటువంటి హాఫిజ్ సయీద్కి అత్యంత సన్నిహితుడు మాత్రమే కాదు, లష్కర్ తోయబాకి సంబంధించిన కీలకమైనటువంటి ఆపరేషనల్ మొత్తము యాక్షన్స్లో ఈయన ఉంటాడు. ఈయన చాలా కీలకమైనటువంటి నాయకుడు. అలాంటి అబ్దుల్ గఫార్ కొద్ది రోజుల క్రితమే హాఫిజ్ సయీద్ కుమారుడైనటువంటి తల్హా సయీద్తో కలిసి ఫోటో దిగాడు. ఆ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. కొద్ది రోజుల్లోనే ఆ ఫోటోకి దండ వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. అబ్దుల్ గఫార్ ఒక పెళ్లికి వెళ్ళాడు. పెళ్లి నుంచి తిరిగి వస్తుండగా ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు దగ్గర నుంచి అతన్ని కాల్ చేసి మాయమైపోయినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి అతను అక్కడ రక్తపు మడుగులో శవమై పడ్డాడు. భారతదేశంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అనేక ఆపరేషన్లకు సారథ్యం వహించినటువంటి, నాయకత్వం వహించినటువంటి అబ్దుల్ గఫార్ ఎలా చనిపోయాడు, ఎవరు చంపేశారు, నిజానికి అసలు దీని వెనక కథ ఏమిటి, దీనికి సంబంధించి పాకిస్తాన్లో మొత్తము తేలుకొట్టిన దొంగల్లాగా ఉన్నారు. ఎక్కడి దొంగలు అక్కడే గప్చు, ఎవరు మాట్లాడటం లేదు. అధికారికంగా ఇప్పటి వరకు అబ్దుల్ గఫార్ యొక్క మరణం పైన అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. లష్కర్ తోయబా నుంచి కూడాను ఇప్పటి వరకు స్టేట్మెంట్ లేదు. అబ్దుల్ గఫార్ అంటే మామూలు వ్యక్తి కాదు. 2018లో FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి మేము ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేందుకు పాకిస్తాన్ ఒక 13 ఉగ్రవాదుల్ని అరెస్టు చేసినట్టుగా చూపించింది. అరెస్టు చేసినట్టుగా చూపించినటువంటి ఉగ్రవాదుల్లో అబ్దుల్ గఫార్ ఒకడు. అలాంటి అబ్దుల్ గఫార్ మృతి పట్ల హాఫిజ్ సయీద్ చాలా షాక్కి గురై ఉన్నాడు. నెక్స్ట్ తూట తన వైపే వస్తుందా అన్నటువంటి భయంలో ఉన్నాడని చెప్పి అనధికారికంగా వస్తున్నటువంటి వార్తలు తెలియజేస్తున్నాయి. పాకిస్తాన్లో ఎక్కడ కూడాను దీనికి సంబంధించినటువంటి వార్తలు లేవు. కానీ పాకిస్తాన్ వాచర్స్, అక్కడ ఉగ్రవాద సంస్థల యొక్క కార్యకలాపాలని చూసేటటువంటి వాళ్ళు అబ్దుల్ గఫార్ చనిపోయినటువంటి విషయాన్ని మాత్రము ధృవీకరిస్తున్నారు. అఫీషియల్గా ధృవీకరించడం లేదు. అనఫీషియల్గా అబ్దుల్ గఫార్ పైకి వెళ్ళిపోయాడు, 72 హూర్లతోటి కలిసి నృత్యం చేస్తున్నాడని చెప్పేసి వార్త వచ్చేసింది. చాలామంది అనడం ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీకి, పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISIకి ఈ అబ్దుల్ గఫార్తో అవసరం తీరిపోయింది కాబట్టి వాళ్ళే ఇతన్ని యూజ్ అండ్ త్రో సిస్టంలో భాగంగా, యూజ్ అండ్ డంప్ సిస్టంలో భాగంగా ఖతం చేసి ఉంటారని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ లేదు, ఈ అజ్ఞాత బందూకుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాకి చెందిన వాళ్ళని పాకిస్తాన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అఫీషియల్గా ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ప్రకటన లేదు. అబ్దుల్ గఫార్ హాఫిజ్ సయీద్ కుడి భుజము హతమైపోయాడు. ఇంత మటుకు మాత్రము రకరకాల సోర్సెస్ నుంచి, పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి సోర్సెస్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్ట్లో తలా సయీద్ పక్కన అబ్దుల్ గఫార్ కూర్చున్నటువంటి ఫోటో, దానిలో ఈ అబ్దుల్ గఫార్ని ఈ రకంగా టిక్ పెట్టేసేసి అయిపోయింది ఇతని పని అని చెప్పేటటువంటి పోస్టులు పాకిస్తాన్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.